శ్రీమాత్రే నమః. ఈ ఆకుతో పరిహారం పాటిస్తే చాలు కాసుల వర్షమే. తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమలపాకులను హిందువులు పూజా సమయంలో తాంబూలంగా, అలాగే అభిషేకం చేయడానికి, ఆకుపూజ కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తమలపాకు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమలపాకును ఉపయోగించి ఆర్థిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మంగళవారం లేదా శనివారం హనుమంతునికి తమలపాకులను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలోని నష్టపోతున్న వారు ఈ పరిహారం పాటించవచ్చు. అందుకోసం ఆదివారం రోజున బయటకు వెళ్ళినప్పుడు జేబులో లేదా పర్సులో తమలపాకును పెట్టుకోవడం వల్ల అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఫ్యామిలీలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే ఈరోజు సాయంత్రం తమలపాకు మీద కర్పూరాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, అలాగే ఇంట్లో కలహాలు తొలగిపోయి ఆ ఇల్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఒక తమలపాకు, 2 లవంగాలను నెయ్యిలో ముంచి పెనంపై ఉంచాలి. తర్వాత అగ్గిలో ఆకుని కాల్చాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజా గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి. ఆ తమలపాకుపై కుంకుమను నానబెట్టి తిలకం వేయాలి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రకమైన పరిహారం పాటించడం వల్ల అనుకున్న పనులు పూర్తి అవడంతో పాటు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.